సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో మరో కీలక మలుపు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమారిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. మార్కాపురం నుంచి సాయి కృష్ణను తీసుకొచ్చిన తర్వాత అంతకు అతన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రశ్నించారు అన్న సమాచారంతో లతా కుమారిని విచారణకు పిలిచారు. లతా కుమారిని ఏసీపీ దైవప్రసాద్ బృందం విచారిస్తోంది. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో మరో కీలక మలుపు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమారిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. మార్కాపురం నుంచి సాయి కృష్ణను తీసుకొచ్చిన తర్వాత అతన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రశ్నించారు అన్న సమాచారంతో లతా కుమారిని విచారణకు పిలిచారు. అయితే లతా కుమారిని ఏసీపీ దైవప్రసాద్ బృందం విచారిస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, లతా కుమారిని దైవప్రసాద్ బృందం విచారిస్తున్నట్లు తెలుస్తుంది. ఏ అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతానికి సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ మొదటగా సాయి కృష్ణను మే 9వ తారీఖున తీసుకొచ్చిన తర్వాత టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విచారించినట్టుగా కూడా ప్రాథమికంగా గుర్తించారు. ఈ క్రమంలోనే టాస్క్ ఫోర్స్ ఏసీపీగా వ్యవహరిస్తున్న లతా కుమార్ ఎవరైతే ఉన్నారో ఆమెను కృష్ణలంక పోలీస్ స్టేషన్ విచారణకు పిలిపించారు. విచారణ అధికారిగా ఉన్న ఏసీపీ దైవప్రసాద్ ఆమెకు సంబంధించి ఆమెతో మాట్లాడుతున్నారు. ఆ రోజు ఏం జరిగింది, ఈ రోజు వరకు కూడా అంటే మే 9 నుంచి ఈ రోజు వరకు జరిగిన పరిణామాలు కావచ్చు, లేదంటే ఆ రోజు టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో అతను విచారించినప్పుడు ఎలాంటి విషయాలు తెలుసుకున్నారు, ఎన్ని రోజులు టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విచారనేది ప్రధానంగా ఆయన దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే అటు సాయి కృష్ణ ఇంటికి వెళ్ళి ఇక్కడ వివరాలు సేకరించారు. దాదాపుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో కూడా 2 గంటల పై నుంచి విచారణ అధికారి అక్కడే ఉండి వివరాలన్నీ కొద్దిసేపు క్రితమే లతా కుమారి కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వచ్చారు. ఆమెను ఈ కేసుకు సంబంధించి ఆమె దగ్గర ఉన్న పూర్తి సమాచారాన్ని తీసుకునే ప్రయత్నంతో కూడా ఈ విచారణ అధికారి చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏ విషయాలు ఇప్పుడు విచారణ అధికారి ముందు లతా కుమారి బయట పెడతారనేది కొంత ఆసక్తిగా ఉంది. ఖచ్చితంగా సిఐ నాగరాజు వ్యవహారం కావచ్చు, లేదంటే ఈ విచారణకు సంబంధించి ఏ అంశాలు ఆవిడ దగ్గర ఉన్నాయనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే కూడా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.